మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు మనకు ఇచ్చే భాగ్యం ఎంతో గొప్పది. దేవుని విడలమైన మనం దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ఆదివారం ఆరాధన అంటేనే దేవుని మనం ఆరాధించడం. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుని ఆరాధించలేని వారిగానే మిగిలిపోతున్నారు. దేవుని ఆరాధన అంటే మన సమయానికి వచ్చి సమయానికి దేవుని సన్నిధిలో గడపడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి ఆరాధించడం మనకెంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కనుక దేవుడు మనల్ని చూచినప్పుడు మనలో ఏమి కనబడుతుంది? దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని దేవుడు చూస్తున్నాడు. ప్రతి మనిషిని దేవుడు చూస్తున్నాడు కనుక ఆ మనిషిలో దేవుడు చూసినప్పుడు ఏం కనపడుతుంది? ఇప్పుడు దేవుడు నన్ను చూచాడు అనుకోండి, నాలో ఏం కనపడాలి? దేవుడు అంటే ప్రేమ కనపడాలి, లేకపోతే మనుషులంటే ద్వేషం కనపడాలి. ఈ రెండే కనపడితే ప్రేమ కనపడాలి, కనపడితే ద్వేషం కనపడాలి. ఈ రెండే ప్రతి మనిషిలో ఉంటాయి. కనుక ఈ లోకంలో మనుషులలో ఎక్కువగా స్వార్థమే కనపడుతుంది, మత్సరమే కనపడుతుంది, ఆలోచనలే కనపడతాయి. కానీ వాటిని మనము దేవునిలో ఎదిగే కొంది ఎప్పుడైతే ఒక్కొక్కటి మనం తగ్గించుకుంటామో దేవునిలో ఒక్కొక్కటిగా మనం ఎదుగుతాం. మనలో లోకపు ఆలోచనలు తగ్గే కొంది దేవుని ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. దేవుని ఆలోచనలు తగ్గే కొంది లోకపు ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అందుకని దేవుడు మనల్ని చూసేటప్పుడు మనలో ప్రేమ కనపడాలి, మనలో దయ కనపడాలి, మనలో జాలి కనపడాలి, మనలో ఏమంటే సమస్తము మేలుకరమైనవి ఎప్పుడైతే మనలో కనపడతాయో అప్పుడు దేవుడు మనలను చూచి సంతోషిస్తాడు, మనలను చూచి ఆనందిస్తాడు. మన పరిశుద్ధ గ్రంథంలో హేరోదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హేరోదు అనే ఇతను యెరూషలేము పట్టణంలో ఎవడో ఒక రాజుగా పరిపాలన చేస్తున్నాడు. హేరోదు రాజు ఒకానొక సమయంలో ఆయన పుట్టినరోజు జరుపుకున్నాడు. పుట్టినరోజు జరుపుకుంటూ ఆ పుట్టినరోజుకి ఆ దేశంలో ఉన్న గనులను, సామంతులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, బంధువులను అందరినీ పిలుచుకున్నాడు. అందరినీ పిలుచుకుని తన పుట్టినరోజు ఎంతో ఘనంగా జరిగిస్తున్నాడు. ఘనంగా జరుగుతున్న సమయంలో హేరోదియ కుమార్తె ఆ పుట్టినరోజు ఫంక్షన్లోకి వచ్చి ఒక నాట్యం ఆడింది. మనకందరూ తెలుసుగా ఏమండి, ఇప్పుడు పుట్టినరోజులు జరుపుకుంటున్నా ఏమండి, లేకపోతే పెళ్లి రోజులు జరుపుకుంటున్నా, ఒక పక్క పెళ్లి కొడుకు ఉంటాడు, పెళ్లి కూతురు ఉంటుంది, ఒక పక్క రికార్డ్ డాన్సర్ ఉంటుంది. ఇప్పుడన్నా చూసారా మీరు? ఎప్పుడన్నా వెళ్ళారా? నేను చాలా చూశాను. కాబట్టి ఒక పక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు, లేకపోతే ఒక పక్క పుట్టినరోజు చేసుకునే అబ్బాయి ఉంటాడు, అమ్మాయి ఉంటుంది, ఒక పక్క డాన్సర్ ఉంటుంది. మా బంధువులంతా ఒక అబ్బాయి అమ్మాయికి మోడల్ ఫంక్షన్ చేస్తే పక్కన స్టేజ్ చేసి రికార్డ్ డాన్స్ చేశారు. 3 లక్షలు ఖర్చు పెట్టారు మోడల్ ఫంక్షన్ రికార్డ్ డాన్స్ కోసమే. అలాగే ఈ హేరోదు పుట్టినరోజు జరుపుకుంటూ ఏమండి సంతోషంగా గడుపుతున్న సమయంలో హేరోదియ కుమార్తె వచ్చి ఆ సభలో అక్కడ డాన్స్ చేసింది. డాన్స్ చేస్తే అక్కడున్న ప్రేక్షకులందరూ ఆమె నాట్యాన్ని చూసి, ఆమె డాన్సును చూసి మైమర్చిపోయారు. మైమర్చిపోయేసరికి హేరోదు కూడా ఎంతో సంతోషపడ్డాడు. నా పుట్టినరోజు నాడు
నా కుమార్తె నన్ను బాగా సంతోషపరిచింది అని తాను కూడా ఎంతో సంతోషించాడు. సంతోషపడి ఆ చిన్నదాన్ని పిలిచాడు. హేరోదియ కుమార్తెను పిలిచి, అమ్మా, ఈరోజు నాకు చాలా సంతోషం వేసింది కనుక నీకు ఏది కావాలో కోరుకో, నా రాజ్యంలో సగం మదుపు నీకు ఇస్తా అన్నాడు. సగం, నా రాజ్యంలో సగం నీకు ఇస్తా అని అనగానే ఆ అమ్మాయి కూడా సంతోషపడింది. ఏం కోరుకోవాలో అర్థం కాదు. ఏం కోరుకోవాలో అర్థం కాక గబగబా తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, రాజుగారు నేను చేసిన నాట్యం చూసి మైమర్చిపోయి నన్ను ఏం కావాలో కోరుకోమన్నాడు, ఏం కోరుకోమంట అని అడిగింది. ఏం కోరుకుంటావు? యోగోను తల నరికి పళ్ళెంలో పెట్టామని కోరుకో. తల్లి పిల్లలకు ఏమనేర్చుకుంది? అతడు సంతోషంగా ఉన్నాడు. చిన్నపిల్ల కాబట్టి ఏదో బంగారం అడుగుతానో, లేకపోతే వజ్రాలు అడుగుతానో, లేకపోతే ఏదైనా మంచి ఉంటాయి కదా, మంచి ఏదన్నా కోరుకునిద్దానో అనుకున్నాడు. కానీ ఆమెకి ఏం కోరుకోవాలో తెలియక వెళ్ళి తల్లిని సలహా అడిగితే తల్లి చెబుతున్న మాట, నువ్వు బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను అడుగు, ఇప్పుడే. అది కూడా ఆ సంతోషం ఎప్పుడైతే ఈ చిన్నదొచ్చి చెప్పిందో ఒక్క నిమిషంలో నీరు కాకపోయాడు. అతడు ప్రవక్త అని అతన్ని గౌరవించి భయపడుతున్నాడు. కానీ హేరోదియాకు యోహోను మీద ద్వేషం ఉంది, కక్ష ఉంది, పగ ఉంది, మత్సరం ఉంది. ఇతను ఎలా చంపాలా అని సమయాన్ని ఎప్పుడో చిద్దాలు ఎదురు చూస్తుంది. ఆ సమయము నాకు రానే వచ్చింది. ఆయన చేసిన తప్పేంది? యోహోను చేసిన తప్పేంది? ఏమి లేదు. యోహోను హేరోదు దగ్గరకు వచ్చి, హేరోదు, నువ్వు చేసింది మంచిది కాదు, నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యను హేరోదియాను నువ్వు పట్టు పెట్టుకున్నావు, అది తప్పు అన్నాడు. చెప్తుంది ఎవరికి? హేరోదుకి. కానీ కక్ష పెట్టుకుంది ఎవరు? హేరోది. నన్ను విమర్శించి అంత నోడువా అంటావు నువ్వు? నన్ను క్వశ్చన్ చేసి అంత నోడువా? నేను నిన్ను తప్పకుండా చంపుతా అన్నట్లుగా పగబెట్టుకుని సమయం రాని వచ్చేసరికి అలా అడిగింది. ఈ రోజుల్లో చాలా మంది కపటోపాయాలు ఎక్కువ. అవకాశం వచ్చినప్పుడు పాములా కాటేసేవాళ్ళు ఉంటారు. అతను పుట్టినరోజు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నా పుట్టినరోజుని పాడు చేసేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ ఆ చిన్నది అడిగింది కనుక అతడు యోగోను తల నరికించి తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టా చిన్నదానికి ఇచ్చాడు. కనుక దేవుడు మనల్ని చూచినప్పుడు మనలో ఏముండదో మనం ఆలోచిస్తే దానిని బట్టి మన జీవితాలు సాగుతాయి, మన ప్రవర్తన ఉంటుంది, మన మాటలు ఉంటాయి. అందుకనే మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుంచి 51 వచ్చిన వరకు చదువుదాం. ఎవరైనా నిదానంగా మంచిగా చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుంచి 51 వచ్చిన వరకు. ఎవరైనా నేనే చదువుతాను, మీరు వినండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళబోని ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణము కాపురస్తు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసినో ఆయనను కనుగొంటివి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని
అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పుతో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరించాడు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూపుమని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడగగా, వచ్చి చూడుము ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అలాని ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం ఏది వచ్చిన విడల దైవాడు నిలిచిన ఈ దాసుడే వట్టివాడు మట్టివాడు ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరచండి. ఈ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో యేసయ్య గలిలయకు వెళ్ళినప్పుడు ఫిలిప్పును కనుగొని, ఫిలిప్పు నన్ను వెంబడించు అని పిలిచాడు. ఫిలిప్పు యేసయ్యను వెంబడిస్తూ యేసయ్య చేసిన అద్భుతాలు చూశాడు, మహత్కార్యాలు చూశాడు. అద్భుతాలు చూసి అదే గ్రామంలో ఉన్న నతనయేలు ఫిలిప్పుకి ఎదురుపడ్డాడు. ఫిలిప్పు, ఇదిగో ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదే క్రీస్తుని మేము కనుగొన్నాం అని అన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? అనేది ఆయన నజరేయుడైనా యేసు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, నజరేతులో నుండి మంచిది ఏది రాదు, నజరేతులో ఒక్క ప్రవక్త కూడా పుట్టర. యేసయ్య కానీ ఇయ్యాల నజరేయుడు అనబడును అన్నారు అంతే. కానీ యేసయ్య నజరేతులో పుట్టర. యేసయ్య ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. దావీదు పట్టణంలో బెత్లెహేము అనే గ్రామంలో యేసయ్య పుట్టాడు. కానీ నతనయేలు అనుకుంటున్నాడు యేసయ్య నజరేతులో పుట్టాడు అని. అందుకని నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని అన్నప్పుడు ఫిలిప్పు అంటున్నాడు, మంచిది వస్తాదో రాదో నేను చెప్తే నీకు అర్థం కాలేదుగా, వచ్చి చూడు అన్నాడు. వచ్చి చూడగానే నతనయేలు ఫిలిప్పు వెంట బయలుదేరాడు. బయలుదేరి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైతే నతనయేలు యేసయ్య దగ్గరకు వచ్చాడో యేసయ్య చెబుతున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీయులలో ఇతని వంటి వాడిని నేను చూడ, ఇతనిలో ఏ కపటమును
దేవుడు మనల్ని చూసినప్పుడు ఇలానే కోరుకోవాలని నేను కోరుకుంటానండి. దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో స్వార్థం కనపడకూడదు, మనలో ద్వేషం కనపడకూడదు, మనలో మత్సరం కనపడకూడదు. మనలో ఏం కనపడాలని కోరుకుంటానంటే ప్రేమ, జాలి, దయ, మంచితనం. దేవుడు మనల్ని చూసినప్పుడు ఎలాంటివి మనలో ఉంటే దేవుడు మనల్ని చూచి ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు. అందుకని ఇక్కడున్న నతనీయుని యేసయ్య చూచాడు. అదేగా మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? యేసు నతనీయులు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు చూచాడు. దేవుడు మనలను చూస్తా ఉన్నాడు. మనం అనుకుంటాం, నన్ను ఎవరు చూడటం లేదులే, నేను ఎవరికి కనబడటం లేదులే. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది ఇలానే అనుకుంటున్నారు, నన్ను ఎవరు చూడటం లేదు, నేను ఎవరికి కనబడతలేదు, నా ఇష్టం వచ్చినట్లు నేను చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ నీవు ఎక్కడున్నా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. కానీ నీవే దేవుడు నన్ను చూస్తున్నాడు అని మర్చిపోతున్నావు. అందుకని దేవుడు మరొకసారి మనలో గుర్తు చేస్తున్నాడు, నేను చూచుతున్నవాడు. దేవుడు చూచేవాడు, మాట్లాడేవాడు, ఆశీర్వదించేవాడు, అవసరమైతే బెత్తం పెట్టి కొట్టేవాడు కూడా. కనుక ఇక్కడ నతనీయులను చూచాడు కనుకనే దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో యరొబాము అని ఇశ్రాయేలీలకు ఒక రాజు ఉన్నాడు. వాస్తవంగా ఇతడు రాజు కాదు, ఎవరి సొలొమోనుకి దాసుడు, సొలొమోనుకి దాసుడిగా పనిచేస్తున్నవాడు. సొలొమోను చేసిన తప్పును బట్టి, సొలొమోను చేసిన పాపాన్ని బట్టి దేవుడు సొలొమోను రాజ్యాన్ని రెండు ముక్కలు చేసేసాడు. ఒకటి ఇజ్రాయెల్ దేశం, రెండు యోధా దేశం. రెండు ముక్కలు చేశాడు. ఒకటి ఉత్తర రాజ్యం, ఒకటి దక్షిణ రాజ్యం. రెండుగా విడబెట్టి దేవుడు ఒక ప్రవక్తను యరొబాము దగ్గరికి పంపించి తనకు కొత్త సొక్క ఒకటి వేయించి పంపించి ఆ కొత్త సొక్కని ఒప్పదీసి 12 ముక్కలు ఇచ్చేశాడు. 12 ముక్కలు ఇచ్చి 10 ముక్కలు ఇచ్చేశాడు. ఇదిగో దేవుడు నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడు. దావీదు ఎలాగో నడుచుకున్నాడో నీవు కూడా అలాగ నడుచుకుంటే, దావీదును దేవుడు ఎలా దీవించాడో నిన్ను కూడా అలా దీవిస్తాడు. దావీదును పోల్చి చెప్పాడు. మన కుటుంబంలో కూడా ఎవరైనా దీవించబడిన వారంటే మనం కూడా వాళ్ళని పోల్చి చెబుతాం. అరే మీ నాన్న ఇలా నడిచాడు, మీ నాన్న ఇలా బ్రతికాడు, మీ నాన్న ఎలారా, నువ్వు కూడా ఎలా ఉండాలి అని చెప్తారు. ఎందుకు? అతడు మంచిగా నడిచాడు కనుక, నీతిగా నడిచాడు కనుక, యథార్థంగా నడిచాడు కనుక అతన్ని గురించి చెప్తాం. అంటే మన ఇంట్లో ఎవడన్నా కోపిస్తున్నాడు అనుకోండి, నాలాంటోడు ఉంటాడు. నాకు కూడా చాలా కోపం ఎక్కువ తెలుసా, నాకు చాలా కోపం. నాకు కోపం వచ్చిందంటే ఎదుటివాడు బ్లడ్ చూస్తేనే కోపం పడుతుంది. అలాగే కోరుకోడు. నన్ను దేవుడు అలా మార్చేశాడు. దేవుడు నన్ను అలా ఆయన కృపతో మార్చేశాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వాక్య భాగంలో హేరోదు క్షమించాలి, యరొబాము 10 గోత్రాలకు రాజు చేశాడు దేవుడు. 2 గోత్రాలు దావీదుకి ఇచ్చాడు. దావీదుకి 2 గోత్రాలే ఇచ్చాడు, యోధా గోత్రము, బెన్యామీను గోత్రం. ఈ 2 సొలొమోను కుమారుడికి ఇచ్చాడు. దావీదు అంటే దావీదు అనుకోవాలి,
అంటే యోధా గోత్రం దావీదు. అలా అతనికి ఇచ్చాడు. అతనికి ఇచ్చినాక ఇతనికి ఆలోచన వచ్చింది. దేవుడు మొట్టమొదటిగా ఏ వాగ్దానం చేశాడు? నువ్వు ఎలాగో దావీదు వలె నడుస్తావో, నేను ఎలాగో దావీదుకు తోడుగా ఉండి నడిచానో నిన్ను కూడా అలాగే దీవిస్తా. దావీదుని ఎలా దీవించాడో అలా దీవిస్తా అని యెరోబాముకు వాగ్దానం చేశాడు. కానీ యెరోబాము ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఇజ్రాయేల్ ప్రజలు తను మర్చిపోయి అతని యజమానుడైన దావీదు వైపు తిరుగుతారేమో, దావీదు వైపు తిరుగుతారేమో అని ఆలోచన చేసుకున్నాడు. ఆలోచన చేసుకుని 2 బంగారపు దూడలు చేశాడు. 2 బంగారపు దూడలు. యెరోబాము 2 బంగారపు దూడలు చేసి ఒకటి దానులోను ఒకటి బెర్షెబాలోను, 2 ప్రాంతాలు బేతేలు క్షమించాలి, ఒకటి దానులోను ఒకటి బేతేల్లోను పెట్టాడు. పెట్టి ఇదిగో మిమ్మలను ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఇవే కనుక మీరు యెరూషలేము కానీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ దాకా వెళ్ళొద్దు వీళ్ళు. ఇదిగో ఇవే మీ దేవుళ్ళు, మిమ్మల్ని రక్షిస్తుంది ఇవే, కాపాడుతుంది ఇవే, వీటికి మొక్కండి, వీటికి బలి అర్పించండి అని వీటిని పెట్టి ఇశ్రాయేలు ప్రజలను విగ్రహారాధన వైపు తిప్పాడు. తన ఆలోచన ఉంది, కపటోపాయం, వీళ్ళు నన్ను మర్చిపోయి మరలా వాళ్ళ యజమానుడి దగ్గరికి వెళ్ళిపోతారేమో. ఈ రోజుల్లో చాలా మంది ఆలోచనలు ఇలానే, చాలా మంది ఆలోచనలు ఇలానే ఉంటుందండి. మన ఆలోచనలన్నీ కరెక్ట్ కాదు. మన ఆలోచనల ప్రకారం మనం నడిస్తే మనం ఇలా ఉండలేం. మన ఆలోచనలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించుకోండి. మన ఆలోచనల ప్రకారం మనం ఉండగలమా? కానీ తన ఆలోచనల ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తాం, జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేస్తున్నాడు, అలాగే నడుస్తున్నాడు. కొంతకాలానికి ఇతనికి కుమారుడు పుట్టాడు. కుమారుడు పుడితే ఆ కుమారుడికి జబ్బొచ్చింది. జబ్బొస్తే రాజుకి డబ్బులు కొరతే ఉంటుంది, రాజుకి వైద్యులు కొరతే ఉంటుంది, ఉండదు కదా. ఆ జబ్బు వస్తే ఆ జబ్బుకు కావాల్సిన వైద్యులందరి దగ్గరికి వెళ్ళారు. ఆ జబ్బు నయమో ఉండాలి. వీడు చస్తాడా బతుకుతాడా? నేను రాజు అవుతానని చెప్పాడే ప్రవక్త, అయ్యా అనే ప్రవక్త, అదిగో అక్కడ ఉన్నాడు. ఆడికి వెళ్ళి వీడు రాజు అవుతాడా, బ్రతుకుతాడా, చస్తాడా, వెళ్ళి నువ్వు అడుగు అలా తన భార్యను పిలిచాడు. తన భార్యను పిలిచి నువ్వు రాణిలాగా వెళ్ళొద్దు. ఆ మాటలు మనం చదివితే బాగుండేద్దాం. 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. కొంచెం పైకి వెళ్దాం, ఫస్ట్ నుంచి చదువుదాం. ఆ కాలమందు యెరోబాము కుమారుడైన అబీయా కాయల పడగా యెరోబాము తన భార్యతో ఎట్లనెను, నీవు లేచి యెరోబాము భార్య అని తెలియకుండా మారు వేషము వేసుకుని షీలోహులో ఉన్న షీలోహులకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజునంతనని నాకు సమాచారం చెప్పిన ప్రవక్తయకు అబీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డలో తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించుము.
బిడ్డ ఏమగునో అతను నీకు తెలియచేయనని చెప్పగా. ఇక్కడ స్పష్టంగా మనం చదువుతున్నాం, ఇతడు రాజు అవుతాడని ఒక ప్రవక్త చెప్పాడు. నేను రాజు అవుతానని చెప్పిన ప్రవక్త ఆయన అదిగో ఆ పట్టణంలో ఉన్నాడు, ఆ గ్రామంలో ఉన్నాడు కనుక నువ్వు మారు వేషము వేసుకుని వెళ్ళు. అంటే నువ్వు మారు వేషం వేసుకుంటే దేవుడికి తెలీదా? ఈ రోజుల్లో చాలా మంది ఆలోచనలు ఎలానే ఉన్నాయి. మనం దేవుడి దగ్గరికి ఏ ముసుకేసుకుని వచ్చినా, ఏ రంగు పూసుకుని వచ్చినా, ఏ వేషం వేసుకుని వచ్చినా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. దేవునికి కనబడనిది అంటూ ఏమీ లేదు సృష్టిలో. అందుకని ఈ లోకంలో బ్రతికే మనం నీతిగా, యథార్థంగా, భక్తిగా మనం బ్రతకటం నేర్చుకోవాలి. ఈ కపటోపాయాలు ఏమంటే స్వార్థమైన ఆలోచనలు, స్వార్థమైన తలంపులు మనలను పాపానికి, నరకానికి, కష్టాలకి నడిపిస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది ఆలోచనలు ఎలానే ఉంటున్నాయి. దేవుడు నిన్ను చూచినప్పుడు నీలో ప్రేమ కనపడాలి, నీలో మంచితనం కనపడాలి, నీలో జాలి కనపడాలి. అలాంటివి మన హృదయంలో మనం భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. యెరొబాము అనే ఇతను రాజైన వెంటనే తన కుమారుడు కాయలా పెడితే, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా తప్పును బట్టే, నా పాపమును బట్టే వీడు ఇప్పుడు జబ్బు పడ్డాడు, దయతో మాకు ఏదైనా మార్గం చూపించు, దయతో మాకు సహాయం చేయి, లేకపోతే దయతో నన్ను రాజుగా చేయమని చెప్పిన దేవుడికి ప్రార్థన చేయి అని అంటే ఎలా బాగుంటుందో. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఎలాంటి ఆలోచనలు రావడం లేదు, ఎలాంటి మాటలు రావటం లేదు. ఎలా వస్తున్నాయి? ఇదిగో నేను రాజుని అవుతానని చెప్పిన అహియా బలి చదువుతాను ఇక్కడ. ఏమండి, నీవు లేచి యెరొబాము భార్య అని తెలియకుండా మారు వేషము వేసుకొని షీలోకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజు నడుపుతున్నానని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు. ఏమండి, షీలోకులో అహియా ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని అన్నా బాగుండేది. అక్కడికి వెళ్ళి ఆ పిల్లాడు బ్రతుకుతాడా చచ్చిపోతాడా అడుగు, బాగుండేది. లేకపోతే నేను చేసిన తప్పులు బట్టి వీడికి శిక్ష వచ్చిందా, వెళ్ళి అక్కడ మరపెట్టు నా బదులు అని అన్నా బాగుండేది. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? మారు వేషం వేసుకుని రాణిగా వెళ్తాను. రాణిగా వెళ్ళకుండా ఎలా వెళ్తుంది? ఎలా వెళ్తుంది? ఈ రోజుల్లో మనం ఎలా వెళ్తున్నాం, ఎలా ఉంటున్నాం, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈమె మారువేషం వేసుకొని వెళ్ళింది. వెళ్తున్నసరికి వెంటనే దేవుడు ఏమంటే ఇక్కడ మనం చదువుదాం ఆ మాట. ఏమిటైనా వచ్చిన చదువు. అంతటా యెహోవా అబీయాకు సెలవిచ్చినది ఏమనగా, యెరొబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరొబాము భార్య వచ్చుచున్నది, ఆమె మారు వేషం వేసుకొని మరి ఒక్కదైనట్లుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూచాడు. దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడిని చూస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. కనుక ఈ లోకంలో ఉండే మన ఆలోచనలు, మన చూపులు, మన ప్రవర్తనలు, మన మాటలు
మన వస్త్రధారణ, మన వేషధారణ ఎలా ఉంటుందో మనం గమనించుకుంటే నన్ను దేవుడు చూస్తున్నాడు కనుక నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆలోచన వస్తుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నేను జాగ్రత్తగా బ్రతకాలి. ఈ లోకంలో ఉన్న మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడెక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదేమైనా చేయొచ్చు, కానీ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నాం, చేసేటప్పుడు ఎలా ఉంటున్నాం, ఒకసారి మనలను మనం పరీక్షించుకుంటే మనం ఎలా ఉన్నామో మనకి అర్థం. ఇక్కడ అదే చదువుతున్నాం. దేవుడు చూచాడు, అహియా ఇదిగో యరొబాము భార్య మారు వేషము వేసుకుని ఒక్కతే ఎవరు లేరు ఒక్కతే వస్తుంది. 10 రొట్టెలు తీసుకొని ఒక గుడ్లో తేనె తీసుకొని ప్రవక్త దగ్గరికి వస్తుంది. ఒక్కతే రాణిగా వస్తే ఎలా ఉంటుంది? రాణిగా వస్తే ఆమె వెనక 10 మంది 20 మంది 100 మంది సైనికులు చెలికత్తెలు ఆమెకు దగ్గరుండి పరిచయం చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసుకుని రహస్యంగా ఒక్కతే వస్తుంది. అంటే మన ఆలోచన, నేను రాణిని కదా, నేను రాణిగానే ఉండాలి, తల్లిగానే ఉండాలి, తండ్రిగానే ఉండాలి. అప్పుడే నీ హోదా అలానే ఉంటుంది. దాని నుంచి పక్కకు వస్తే మనకు ఇంకో పేరు వస్తుంది. ఈ రోజుల్లో చాలా మందికి ఇంకో పేరే ఉంటుంది, కానీ తల్లిగా, తండ్రిగా ఈ రోజుల్లో చాలా మంది ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. పిల్లల్ని విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎంత భయంకరమో! ఈ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కనుక మనం ఎలా ఉండాలి? దేవుడు నిన్ను చూసినప్పుడు ఇతనిలో నాకు ఏది కనబడటం లేదు అనే సాక్ష్యం ఉండాలి. యరొబాము తన భార్యకు నేర్పించి పంపించినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? దేవుడు ఏం చెబుతున్నాడు? అగియా ద్వారం లోపలికి వచ్చి ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా? క్వశ్చన్ మార్క్ ఉందండి ఇక్కడ. యరొబాము భార్య, నీవు ఎందుకు వేషం వేసుకుని వచ్చావు? నువ్వు రాణివి కదా, రాణిగా ఎందుకు రాలేదు? ఎందుకు నీ వస్త్రధారణ మార్చుకుని వేషం వేసుకుని ఎందుకు వచ్చావు? దేవుడు చూడటం లేదనుకున్నాను, దేవుడు మాట్లాడడం లేదనుకుంటున్నాను. నీకు కఠినమైన మాటలు చెప్పవలనని నాకు ఆజ్ఞ అయినది. కఠినమైన మాటలు మనం చేసే మన ఆలోచనను బట్టి, మన క్రియలను బట్టి మనకి కఠినమైనవి వస్తాయి. వాటిని ఎదుర్కోవాలంటే మరలా చాలా కష్టపడాలి. అలాంటి వాటికి వెళ్ళకుండా ముందే మనం జాగ్రత్త పడటానికి దేవుడు ఈ వాక్యాన్ని మన కళ్ళ ముందు ఇచ్చాడు. చదువుదాం. కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినది ఏమనగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను. నా ఆజ్ఞలు గైకొనక మనపూర్తిగా నన్ను అనుసరించక నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసి నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరి కంటే
అధికముగా కీడు చేస్తున్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతల కోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచున్నాను. ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారందరినీ యెరొబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోగొన్నట్లుగా ఒకడు అవతలకు దానిని మూర్చివేసినట్లుగా యెరొబాము సంతతిలో శేషించిన వారిని నేను మూర్చేస్తాను. కఠినమైన తీర్పండి. యెరొబాముకి దేవుడు చేసిన మేలు అంతా ఇంత కాదు. దేవునికి కృతజ్ఞుడై బ్రతకాలి, దేవునికి దాసుడై బ్రతకాలి, దేవుడు ఏది చెబితే అది చేసేవాడై బ్రతకాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా అతను ముందున్న రాజుల కంటే అతను ముందున్న వారి కంటే మరీ దౌర్భాగ్యమైన జీవితం జీవించాడు. అందుకనే దేవుడు కఠినమైన ఆజ్ఞను అతడికి జారీ చేశాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉంటే మనం ఒకటే నేర్చుకుందాం. దేవుడు మనలను చూచినప్పుడు మనలో ప్రేమ కనపడాలి. ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమించేవాడు, హత్తుకునేవాడు, ఆశ్రయించేవాడు. కనుక మనలో అలాంటి ప్రేమ ఎప్పుడైతే కనపడుతుందో దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందిస్తాడు. ఇక్కడ మనం అదే చదువుకున్నాం. యోహాను సువార్తలో మనం ఏం చదువుకున్నాం? యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇతని యందు ఏ కపటమును నాకు కనబడదు. దేవుడు మనలను చూచినప్పుడు మనలో కపటోపాయములు కనబడకూడదు. కపటోపాయములు ఎప్పుడొస్తాయి? ఎదుటి వాళ్ళ మీద మనకి ఎప్పుడైతే ద్వేషం ఉంటుందో, ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడైతే మనకు కోపం ఉంటుందో, ఎదుటి వాళ్ళ మీద మనకి ఎప్పుడైతే సమస్యలు ఎదురవుతా ఉంటాయో, ఇక వాళ్ళ మీద మనం పెట్టుకునేదండి కోపమే, ద్వేషమే, కపటమైన ఆలోచనలు. వీళ్ళెప్పుడు సంహరిద్దామా, వీళ్ళెప్పుడు కొడదామా, వీళ్ళెప్పుడు నిందల పాలు చేద్దామా, మన ఆలోచన అంతా ఆ ఎదుటోడి మీద ఏదో ఒక పద్ధతి చల్లాలి. ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి కపటోపాయమైన ఆలోచనల్లో బ్రతుకుతున్నారు. అందుకని ఈ రోజు మనం నతనయేలును చూసి ఒక మంచి పాఠం నేర్చుకోవాలి. నతనయేలు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, దేవునికి దగ్గరగా బ్రతికాడు. అందుకని అతన్ని చూసి దేవుడు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు కూడా అలా మెచ్చుకునేవాడుగా ఉండాలి. అందుకని మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట రాస్తాడు. ఒక మంచి మాట, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుడు మనల్ని చూసేటప్పుడు మనలో ఏం కనపడాలంటే నిర్దోషత్వం. నిర్దోషత్వం కనపడాలి. మనం ఎప్పుడైతే నిర్దోషులుగా కనపడతామో జడ్జిమెంట్ మనకి అనుకూలంగా వస్తుంది. మనం ఎప్పుడైతే హంతకులుగా, పాపులుగా, దుర్మార్గులుగా, పాపులుగా మనం కనపడతామో మన మీదకి కఠినమైన తీర్పులు వస్తాయి. ఆ కఠినమైన తీర్పుల నుండి మనం తప్పించుకోలేము. ఈ లోకంలో బ్రతికే ప్రతి ఒక్కడు దేవుని తీర్పు నుండి తప్పించుకోలేడు. మనుషుల తీర్పు నుండి తప్పించుకోవచ్చు. మనుషులు అవసరమైతే డబ్బులు ఇస్తే తీర్పులు మార్చేవాడు ఉన్నారు, మాటలు మార్చేవాడు ఉన్నారు. కానీ దేవుడు మాట మార్చేవాడు కాదు. ఆయన
నీ పట్ల న్యాయమైన తీర్పే తీరుస్తాడు. నువ్వు మంచిగా ఉంటే నీకు మంచి తీర్పే వస్తుంది, నువ్వు చెడుగా ఉంటే కఠినమైన తీర్పే వస్తుంది. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. నువ్వు దేవుని చేత నిర్దోషిగా బ్రతికితే నీ ఆలోచనలు, నీ తలంపులు, నీలో ఉన్న మనస్సు, నీ మనస్సాక్షి కపటముగా ఉండదు, వంకరగా ఉండదు. ఎందుకు? నేను దేవునికి భయపడేవాడిని. దేవునికి భయపడేవాడు దేవుణ్ణి మెప్పిస్తాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఇటలీ పటాలమనబడిన అటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయవాడును, దేవునికి ప్రార్థన చేయువాడు. చాలు. మనం ఇక్కడ చదువుతున్నాం, ఇటలీ పటాలమనబడిన పట్టణంలో కొర్నేలి అనే ఒక దైవ భక్తుడు. దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి. ఇదేమో దేవుడు ఇస్తున్న సర్టిఫికేట్ ఇతనికి. ఇతడు దేవుడు అంటే భయభక్తులు గలవాడని దేవుడు సర్టిఫికేట్ ఇస్తే ఇక్కడ ఒక మాట ఉన్నది. ఏమన్నది? ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేస్తాం. ప్రజలు ఎవరైతే అతని దగ్గరికి వస్తారో, అయ్యా మా కష్టం ఇది, మా బాధ ఇది, మా సమస్య ఇది అని చెప్పుకుంటే వాళ్ళ అవసరతను తీర్చాడు. అంటే ఇతనికి ఏముందో మనసులో? ప్రజల పట్ల ప్రేమ ఉంది, ప్రజల పట్ల ఆప్యాయత ఉంది, ప్రజల పట్ల నా వంతు నేను ఏదో ఒకటి చేయాలి. దేవుడు అంటే భయభక్తులు గలవాడికి ఇలాంటి ఆలోచనలే ఉంటాయి, ఇలాంటి తలంపులే ఉంటాయి. నన్ను వాడు ఎలా చేశాడు, నన్ను వాడు ఎలా దూషించాడు, నేను వాడిని ఏదో ఒక రోజు పగదీర్చుకుంటా అనే ఆలోచనలు ఉండవు. మళ్ళీ ఇతను ఎవరండి? ఇతను శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది సైనికులకి అధికారి. 100 మంది సైనికులకి అధికారైన వాడికి శత్రువు ఉండడా? ఎవరి ఉంటారు? మనకి 2-3 కుటుంబంలో ఉంటేనే ఎవరి మనం ఏదన్నా మాట అంటే రివర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు అండి. 4 అన్నదమ్ములు ఒకేలా ఉంటామా? ఒక్కోసారి కోపాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అరుచుకుంటాం. కాబట్టి ఇద్దరికి ప్రేమ అనేది ఉంటే ఒకరినొకరు కౌగిలించుకుని దాన్ని మర్చిపోతాం. కానీ ద్వేషం అట్టాగే ఉంటే, కోపం అట్టాగే ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇది నా సొంత మాటలు కాదండి, బైబిల్లోనే ఉంది. బైబిల్లో ఇస్సాకుకి 2 కుమారులు కదా, ఒకడు ఏశావు, ఒకడు యాకోబు. యాకోబు తన అన్నను మోసం చేస్తే కత్తి పట్టుకొని తిరిగాడు. వేయిని చంపేస్తా అని కత్తి పట్టుకుని ఎదిగాడు యాకోబు. ఎదిగితే వెళ్ళి ఆడా ఎవరి తన మామ దగ్గర దాక్కున్నాడు. మామ దగ్గర దాక్కున్నాక 13 మంది పిల్లలకు అన్నాడు. సరే 10 మంది పిల్లలకు అన్నాడు. వారికి మధ్యలో ఇంకా కన్నారులేండి. అదే తను 13 కాబట్టి అలా అన్నా. 10 మంది పిల్లలకు అన్నాడు. 13 మంది పిల్లలకు అన్నా కూడా తన మనసులో ఏముంది? నా అన్నకు నేను ఎదురైతే నన్ను చంపేస్తాను.
అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? సుమారుగా 30 సంవత్సరాలు అనుకుందాం, లేకపోతే 40 సంవత్సరాలు అనుకుందాం. అంటే 40 సంవత్సరాలు కూడా వాళ్ళ మధ్యలో ఏముంది? శత్రుత్వం అలాగే ఉంది. అన్న యాకోబు వస్తున్నాడని సైన్యాన్ని తీసుకుని ఎదురొచ్చాడు. ఎదురొస్తే ఇతడు ముందు పనులను పంపించాడు, ముందు తర్వాత పిల్లలను పంపించాడు, తర్వాత భార్యను పంపించాడు. పనులు వెళ్ళి ఎవరో వీళ్ళు అని అడిగాడు ఏశావు. అయ్యా మేము నీ దాసుడైన యాకోబు దాసులం, ఇదిగో ఈ చిన్న బహుమానం తీసుకోండి అన్నాడు. నాకొద్దు అన్నాడు. తర్వాత కొడుకులు వచ్చాడు. ఎవరో మీరు అని అడిగాడు. అయ్యా మేము యాకోబు కుమారులం, నీ పిల్లలము, నీ దాసులము అని సాష్టాంగపడ్డారు. ఇదిగో ఈ చిన్న బహుమానం తీసుకోండి అన్నాడు. తర్వాత భార్యను వచ్చారు. మీరెవరమ్మా అని అడిగారు. అయ్యా మేము నీ కుమారుడైన నీ దాసుడైన యాకోబు భార్యలం, ఇదిగో ఈ బహుమానం తీసుకోండి అన్నాడు. ఇతను ఎవరున్నాడు? యబ్బోకు రేవులో ఉన్నాడు. యబ్బోకు రేవు దగ్గర నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నీ పాదాలు వదులుతా, లేకపోతే వదలు. నీవు నన్ను ఆశీర్వదించకపోతే నా అన్న నన్ను చంపేస్తాను. వాళ్ళ మనసులో ఇంకా ఉంది ద్వేషం, పగ. ఈ రోజుల్లో చాలా మందికి దానిని అంతే ఉంచుకుంటున్నారండి. సొంత అన్నదమ్ములు కూడా ఒకళ్ళు పలకరించుకోలేని స్థితిలో ఉన్నారు, ఒకళ్ళు ఆదరించుకోలేని స్థితిలో ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమో! కారణం మనసులో ఉన్న కపటోపాయం, మనసులో ఉన్న కోపాలు, మనసులో ఉన్న ద్వేషాలు, మనసులో ఉన్న పగలు. అవి సంవత్సరాలు తరబడి సంవత్సరాలు పెరిగిపోతున్నాయి. అవి ఎప్పుడు తగ్గిపోతాయి అని అంటే, ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో, ఎప్పుడైతే తప్పు చేశానని ఒకరినొకరు ఒప్పుకుంటారో అప్పుడే పోతాయి. ఈ మనసులో ఉన్నంత కాలం అది కాదు. తర్వాత దేవుడు యాకోబుని దర్శిస్తే యాకోబు దేవుడు కాలు పట్టుకుని వదలలా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదులుతా. ఇప్పుడు చెప్పండి, అసలు ఆశీర్వాదం అంటే ఏంది? యాకోబుకి ఆస్తి ఉంది, యాకోబుకి పనులు ఉన్నారు, యాకోబుకి పిల్లలు ఉన్నారు, యాకోబుకి భార్యలు ఉన్నారు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? అతను ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదులుతా అని అంటున్నాడు. ఏంటి ఆశీర్వాదం? దేవుడు నేను బ్రతికిస్తున్నాడు, అదే నీకు ఇచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడు నన్ను ఆశీర్వదించకపోతే వాడు నన్ను చంపుతాడు. అందుకని దేవుడు అడిగాడు, నీ పేరేంది? అయ్యా నా పేరు యాకోబు. ఇక నీ పేరు యాకోబు కాదు, ఇక నీవు ఇశ్రాయేలీయుడు, నిన్ను అనేకమైన జనములకు తండ్రిగా చేస్తున్నా అని దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. వెళ్ళి తన అన్నను చూచి ఎవరిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. ఏడిస్తే అన్న మనసు ఏమైపోయింది? కరిగిపోయింది. తమ్ముడా, నువ్వు నాతో పాటు రారా, మనిద్దరం కలిసి బ్రతుకుదాం. దేవుడు ఆశీర్వదిస్తే నీ శత్రువులు కూడా నీకు మిత్రుడు అయిపోతారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు ఆదిలోనే ప్రతి మనిషిని ఆశీర్వదించాడు. మీరు అనుకుంటున్నారు నాకు ఆశీర్వాదం లేదండి, నాకు దీవెనలు లేవండి, మేము ఏమికి పనికిరాని వారు నాకు ఉండామండి. చాలా మంది ఇదే తర్కాణాలో బ్రతుకుతున్నారండి, ఆలోచనలో బ్రతుకుతున్నారు. దేవుడు ఆది కాలంలో ఏం చెప్పాడు? 1వ అధ్యాయంలో మనం చదివితే గొప్ప మాట ఉంటుంది. చదవండి. ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగ రాశాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. కొంచెం ముందు చదువు, పంచు పైకి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు, దేవుని స్వరూపమందు వారిని సృజించాడు, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు.
దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. దేవుడు మొట్టమొదటిగా ఈ భూమి మీద ఉన్న భార్యాభర్తలకు మొట్టమొదటిగా ఇచ్చిన వాగ్దానం ఇదే. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించి దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దేనిని లోపరచు. ఏలని దేవుడు నీ మీద ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కనుకనే నీకు అడగకపోయినా పిల్లలు పుడుతున్నారు, నీవు అడగకపోయినా ఆయుష్నిస్తున్నాడు, నువ్వు అడగకపోయినా నీకు ఇంటిని ఇస్తున్నాడు, కుటుంబాన్ని ఇస్తున్నాడు, ఒక గొప్ప సమాజంలో ఒక ఆధిక్యతనిస్తున్నాడు. ఎందుకు? నీవు పుట్టక ముందే దేవుడు నీలో పెట్టిన ఆశీర్వాదాలు ఇది. నువ్వు అడగల నువ్వు ఎవరి ప్రాయంలో ఉన్నప్పుడు యేసయ్యా నేను నీ కుమార్తెను కదా నాకు గర్భఫలం ఇవ్వు అని అడగని వాడు చాలా మంది ఉన్నారు. అయినా వాళ్ళ గర్భఫలం ఇస్తున్నాడు. అయ్యా నాకు ఉండడానికి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఇవ్వు అని అడగకపోయినా ఇల్లు ఇస్తున్నాడు. అడగకపోయినా వారి పిల్లలను దేవుడు దీవిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇదే, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఈ ఆశీర్వాదాన్ని ఎంతమంది స్వతంత్రించుకుని బతికేవారు ఉన్నారు? ఎంతమంది ఈ ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు, నా కుటుంబానికి ఇచ్చాడు, నేను ఆశీర్వదించబడిన వాడిని కనుక నేను ఇలా బ్రతకాలి. ఈ రోజుల్లో చాలా మందిలో ఎలాంటి మాటలు లేవు, కపటోపాయాలే ఎక్కువ. కపటోపాయాలు ఈ రోజుల్లో చాలా మందిలో ఎలాంటి కపటోపాయాలు ఎక్కువైపోయినాయి. మనుషుల్లో స్వార్థం ఎక్కువైపోయింది, మనుషుల్లో కోపాలు ఎక్కువైపోయింది, మనుషుల్లో పాపాలు ఎక్కువైపోయినాయి. అందుకే మనుషుల్లాగా లేరు, మనుషులు మృగాల్లాగా బ్రతుకుతున్నారు. అందుకనే జంతువులు మనుషుల్ని చంపుతాయి, కానీ మనుషుల్ని చంపుతారు. ఎంత ఆశ్చర్యం! అందుకే మనం ఇక్కడ చదువుతున్నాం, దేవుడు ఎన్నో ఆశీర్వదించాడు. నీవు ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని దేవుడు కోరుతున్నాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి వచనాన్ని చదువుదాం. ఈ సంగతులైన తరువాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిచి, ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానికి క్రయధనం ఇవ్వని అడిగెను. ఇక్కడ ఆడుగా ఆహాబు నగరును ఆనుకొని, ఆహాబు స్థలానికి ఆనుకొని నాబోతు అనే ఒక ఇశ్రాయేలీయుడు, అతనికి ఒక చిన్న స్థలం ఉంది, 1 ఎకరం అనుకుందాం, 1 ఎకరం స్థలం. అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది, అతని పొలానికి ఆనుకొని ఉంది. ఉంటే ఆహాబు రాజు నాబోతు దగ్గరికి వెళ్ళి, నాబోతు ఇదిగో నా దగ్గర ఆనుకొని నీ పొలం ఉంది, దీనిలో ద్రాక్ష తోట ఉంది కనుక ఈ పొలం నాకు నేను ఇక్కడ కూరలు పండించుకుంటా, నీకు ఏదైనా ఒక మంచి పొలం ఇస్తా, నేను అది తీసుకో అన్నాడు. ఏమంటే ఇక్కడ ఆహాబు నగరు పక్కన ఉన్న ఈ నాబోతు దాంట్లో నువ్వు కూరలు వేసుకోకపోతే నీకున్న స్థలంలో నువ్వు కూరలు వేసుకోవచ్చుగా.
రాజుకి 100 ఎకరం ఉందండి. 100 ఎకరంలో 1 ఎకరం ఏమండి, 1 ఎకరం అడుగుతున్నాడు పక్కనోడు ఎకరాలు. ఆ ఎకరం కూడా ఎందుకు కూరలు వేసుకుంటాడు ఏమండి, అతను అక్కడ కూరలు వేసి పండిస్తాడంట. ఏ పక్కన ఉన్న దాంట్లో వేసుకోకూడదా? కపటోపాయం. ఈ రోజుల్లో చాలా మందికి కపటోపాయములు ఎక్కువ. నీకున్న పక్క దాంట్లో నువ్వు వేసుకో. మంచి తోట, ద్రాక్ష తోట మంచిది ఇస్తానంటావు, దాంట్లో వేసుకో. ఇతను కొన్నది ఎందుకు? సరే రాజు కాబట్టి ఏం చెప్పాలి? అయ్యా నీకు తెలుసు కదా, ఇది నాదే కాదు, నా పిత్రాజితం. అంటే పిత్రాజితం అంటే ఏంటి? పూర్వీకులది, తాత ముత్తాతలది. మనకి యెహోషువ ఇచ్చాడే భూమి, అది ఆ స్థలం. ఆ స్థలాన్ని నేను నీకు ఇవ్వడానికి నాకు హక్కు లేదు, అధికారం అంతకంటే లేదు, నేను ఇయ్యలేదు దాన్ని అన్నాడు. అనగానే వీడు వెళ్ళి మూతి ముడుచుకొని కాళ్ళు చేతులు ముడుచుకొని మనసు మీద పడుకున్నాడు. మంచిది తాగటలేదు, అన్నాన్ని అంటలేదు. భార్య వచ్చింది. నిజంగా భార్యలు నిజంగా చాలా గొప్పండి. భార్యలు సామాన్యులు కాదు అసలు. భార్య వచ్చింది. భార్య వచ్చి ఏంటి కాళ్ళు ముడుచుకొని పడుకున్నావు, ఏమైంది నీకు అని అడిగింది. ఏం లేదు, మన దగ్గర అనుకొని రాబోతుంది పొలం ఉంది కదా, నీకు ఇంకో చోట మంచిది ఇస్తానంటే వాడు ఇయ్యలేదు, అందుకే నాకు కోపం వచ్చి నేను కాళ్ళు ముడుచుకుని పడుకున్నాను అన్నాడు. అరే పిచ్చాడా, నువ్వేమన్నా సామాన్యుడు అంటరా? ఆడి మాటలు భయపడటానికి నువ్వు రాజువే అంది. సరే నువ్వేం చేయొద్దు, ఆ వంగరేమిటి అని తాగీదులు ఏమంటే పేపర్ మీద రాసింది. పేపర్ రాసి ఆ పేపర్ మీద ఏం రాసింది? ఇదిగో ఉపవాస దినాన్ని పాటించండి. ఆ ఉపవాస దినం నాడు నాబోతు దేవుణ్ణి దూషించాడు, రాజును దూషించాడని పనికి మాలలో బైబిల్ అదే రాశాడు. పనికి మాలలో 2 ఏర్పాటు చేయండి. అబద్ధాలు చెప్పే వాళ్ళంతా పనికి మాలలో అనమాట. కాబట్టి పనికి మాలలో 2 ఏర్పాటు చేయండి. వాళ్ళు వచ్చి అబద్ధ సాక్ష్యం చెప్తారు. అప్పుడు నాబోతుని రాళ్లతో కొట్టి చెప్పండి. ఉపవాస దినం పెట్టారు 3 దినాలు. ఉపవాస దినం పెట్టినాక నాబోతు మీదకి 2 పనికి మాలిన వచ్చారు. సమాజంలోకి వచ్చి ఇదిగో చూడండి, నాబోతు రాజుని దూషించాడు, దేవుడిని దూషించాడు అని. ఆ రోజుల్లో దేవుడిని దూషించిన, రాజును దూషించిన రాళ్లతో కొట్టి చెప్తారు. అంత భయంకరమైన ఆజ్ఞ. రాజును దూషించాడు, దేవుడిని దూషించాడని ఇశ్రాయేలు ప్రజలు చెప్పగానే వాళ్ళందరూ రాళ్ళు తీసుకుని నాబోతుని రాళ్లతో కొట్టి చెప్పారు. చంపితే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకు ఇక వెళ్ళి నాబోతు క్షమించాలి. ఎవరు? ఆహాబు నాబోతు పొలాన్ని ఆక్రమించుకోబోతుండగా దేవుడు ఏలియాని పిలిచాడు. ఏలియా అనగానే ఏంటినా ఏలినవాడా అన్నాడు. ఇదిగో ఆహాబు నాబోతుని చంపి అతని పొలాన్ని ఆక్రమించుకోబోతున్నాడు కనుక నువ్వు వెళ్ళు అన్నాడు. ఏలియా వెళ్ళాడు. ఏలియా వెళ్ళగానే, ఏలియాని చూడగానే ఆహాబు భయమేసింది. మీరు ఇంటికి వెళ్ళినా చదవండి, ఏమండి ఈ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళినా చదవండి. 21 అధ్యాయం మీకు స్పష్టంగా అర్థమైపోయింది. ఏలియాని చూసి ఆహాబు, నా పగవాడా, నేను నీ చేతిలోనే పడ్డానా? దేవుని సేవకులు ఏమంటే ఎదుటోడికి ఎలా ఉన్నారు? భగవాన్. చాలా మంది పాస్టర్లు విశ్వాసులకి శత్రువు. ఏమంటే చాలా మందికి శత్రువులు. పాస్టర్లు తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, దూషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నా ఎన్నాళ్ళు సర్వీసులో నన్ను ఎంతోమంది విమర్శించారు, ఎంతోమంది క్వశ్చన్ చేశారు, ఎంతోమంది నిందించారు కూడా. అయినప్పటికీ నేను ఎవరికి చెప్పుకోవాలా, మనుషులకు ఎవరికి చెప్పాలా, దేవుడికి చెప్పాను. దేవుని సన్నిధిలో ఏడ్చాను.
అందుకే దేవుడు నన్ను ఈ స్థితిలో ఇచ్చాడు. ఎవరికి చెప్పుకోను, మనుషులకు చెప్పను, తల్లిదండ్రులకు కానీ, ఇంట్లో భార్యకి కానీ, పిల్లలకు కానీ, పాస్టర్కి కానీ ఎవరికి చెప్పలే. మనసులో పెట్టుకుని దేవుడి దగ్గర ఏడ్చాము. నేను ఏడ్చిన రోజులే ఎక్కువ, ప్రార్థనలో ఏడ్చిన రోజులు చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నా. ఏడుపు ఇక్కడ అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడ ఇతను ఆ శాపకుడిని చూసి, నా పగవాడా, నేను నీ చేతిలోనే పడ్డానా అన్నాడు. అనగానే వెంటనే ఏలియా అన్నాడు, ఆహాబు, నీకు ఇదే ఆజ్ఞ, నాబోతును నువ్వు ఎక్కడ చంపావో, నాబోతు రక్తాన్ని కుక్కలు ఎలా నాకినాయో నువ్వు కూడా అలా చస్తావు, నీ రక్తాన్ని కూడా కుక్కలు అలా నాగుతాయి. కఠినమైన ఆజ్ఞ. వెంటనే నాబోతు క్షమించారు, ఆహాబు వెంటనే ఏలియా చెప్పిన వెంటనే ఇంటికెళ్ళిపోయి రాజవస్త్రాలు తీసేసాడు. రాజవస్త్రాలు తీసేసి గోతం కట్టుకున్నాడు. గోతం కట్టుకుని మూలం కూర్చున్నాడు. అయ్యా, నేను తప్పు చేశా, అయ్యా నేను పాపం చేశా, దయతో నన్ను క్షమించు అని అడిగాడు. వెంటనే దేవుడు దిగొచ్చాడండి. ఏలియా, చూసావా, నా సేవకుడైన ఆహాబు ఇదిగో నన్ను చూచి భయపడి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు కనుక ఇతని కాలంలో ఈ తీర్పు, ఈ శిక్ష ఇతని మీదకి రాలేదు. దేవుడు దయామయుడండి, ప్రేమామయుడు. నువ్వు కన్నీరు కాస్తే, నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు ఏడిసి ఆయన పాదాలు పట్టుకుంటే నీ మీద ఉన్న కఠినమైన అన్ని తీసేసి ఆయన మీద వేసుకుంటాడు. మన పాప భారాన్ని మోసేవాడు మన దేవుడు. మనకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకునేవాడు మన దేవుడు. కనుక ఆ దయామయుడు కాబట్టి యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి మన మీద ఉన్న తన పాపమంతా ఆయన భుజాల మీద వేసుకుని మోసాడు. ఆయన నిందించారు, దూషించారు, అవమానపరిచారు, హేళన చేశారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ శిలువ నుంచి దిగు, మేము నమ్ముతామన్నారు. అయినప్పటికీ ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక ఆయన మనందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. కార్చి ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించాడు. పాపులమైన మనం ఇప్పుడు పరిశుద్ధులమైపోయాం, నీతిమంతులమైపోయాం, దేవుని బిడలమైపోయాం. ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో దేవుడు వారిని చేర్చుకున్నాడు, వారిని కౌగిలించుకున్నాడు, వారిని ముద్దు పెట్టుకున్నాడు, వారితో కలిసి ఏమండి విందు చేయబోతున్నాడు. అట్టి గొప్ప ఆధిక్యతను దేవుడు నెక్కించాడు. ఇదిగో ఇశ్రాయేలీలలో ఇతని వంటి వాడు ఎవడు లేడని దేవుడు నతనీయేలు గురించి అలా చెప్పాడు. నీ గురించి, మన గురించి దేవుడు అలానే చెప్తాడు. అలాంటి ఆధిక్యతను మనకిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసు నతనీయేలును చూచినప్పుడు యేసయ్యకు నతనీయేలులో ఏ కపటమును కనపడలేదు. నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతడు దీవించబడినవాడు, ఇతడు ఆశీర్వదించబడినవాడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు యథార్థవంతుడు, ఇతడు దేవుడు అంటే భయభక్తులు కలిగినవాడు. దేవుడు ఒక వ్యక్తిని చూచి ఇస్తున్న సాక్ష్యం. యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నిన్ను చూచినప్పుడు యేసయ్య ఇతడు నిజముగా నీతిమంతుడు, ఇతడు నిజముగా దేవుడంటే భయభక్తులు కలిగినవాడు అని నిన్ను గురించి చెప్పాలంటే నీలో ఏ కపటము దాగి ఉన్నదో నాకు తెలియదు. ఆహాబు తన మనసులో కపటమును పెట్టుకున్నాడు, నాబోతుని చంపించాడు. కానీ దేవునికి భయపడి గోనెపట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు అతని దినాలలో అతని మీదకి రాకుండా ఆ శిక్షను తప్పించాడు. అమ్మా, నా ప్రియ సహోదరి సహోదరుడా,
దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇప్పటికైనా నిన్ను నీవు పరీక్షించుకుని, యేసయ్యా ఇంతకాలము నేను కపటమైన ఆలోచనలు కలిగి బ్రతికాను, వ్యర్థమైన తలంపులు కలిగి బ్రతికాను. నాలో కోపమే, నాలో ద్వేషమే, నాలో వత్సరమే, నాలో కొంచెం కూడా మంచి లేదు ప్రభు, కొంచెం కూడా ప్రేమ లేదు యేసయ్యా. దయతో నన్ను క్షమించు, దయతో నన్ను క్షమించు యేసయ్యా. నా పాపమును క్షమించు, నా దోషమును క్షమించు, నా అపరాధమును క్షమించు, నా బుద్ధిహీనతను క్షమించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్యా నిన్ను క్షమించి తన ప్రియ కుమారుడిగా అద్దుకుంటాడు, తన ప్రియ కుమార్తెగా అద్దుకుంటాడు. ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని నింపుతాడు. కనుక నువ్వు యేసయ్యను చేర్చుకో. ఈ కపటమైన ఆలోచనలన్నీ తొలగించు, దేవునితో సమాధానపడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఆయన. ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అయినా. మీరు నతనీయులను చూచి ఇశ్రాయేలీయులలో ఇతని వంటి వాడు ఇంకొకడు లేడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు పరిశుద్ధుడు, ఇతడు దేవుడంటే భయభక్తులు గలవాడు. ఆయన అతని గురించి ఇది ఎంత మంచి సాక్ష్యాన్ని చెప్పారు ప్రభువా. అతనిలో ఏ కపటమును లేదు. ఆయన మేము కూడా నతనీయులు లాగా ఏ కపటము లేదు వాడిగా, ప్రేమ కలిగి, జాలి కలిగి, దయ కలిగి, ఆయన కొన్నేళ్ళు ఎలాగో దేవుడు అంటే భయం కలిగి, భక్తి కలిగి బ్రతికాడు. అలాంటి మంచి భక్తి కలిగిన జీవితాలు ఇవన్నీ కాల సమయంలో కూడి వచ్చిన మాకందరికీ మీరు అనుగ్రహించండి ప్రభు. మేమందరము మీ బిడ్డలుగా ఆయన మీ కృపలో, మీ దయలో సాగినట్లు మీరే మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మా ప్రతి పాపము, దోషములు క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ఆయన మీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ స్వీకరించి ఈ కృపలో, మీ దయలో ఆయన మమ్మల్ని కాపాడి నడిపించి సహాయించు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. ఒక పాట పాడుతుండగా మనం కృతజ్ఞతార్పణలు చెల్లించుకుంటాం. అగ్నిగుండమే ఎదురైనా, సింహల బోనులు నన్నోటగించిన, అగ్నిగుండమే ఎదురైనా, సింహల బోనులు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని మహాకృపను బట్టి మరి దేవుడి మాసమంతా, గడిచిన మాసమంతా మరి కాచి కాపాడాడు. మరి ఈ మాసమంతా కూడా దేవుడు మనకు తోడైంది నడిపించలాగున మరి మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మరి దేవుని దయ వలన మరి కాటి యేసు మరి మా కుమారుడు అజయ్ వివాహాన్ని మన దేవుడు చాలా ఘనంగా జరిగించాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. అలాగే ప్రార్థన చేసిన మీ అందరినీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వివాహ కార్యక్రమాలు కూర్చున్న వాళ్ళందరినీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నారు. కనుక మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఈ నెలలో కూడా 3వ బుధవారం ఉపవాస ప్రార్థన మన మందిరంలో జరుగుతుంది. ప్రతి వారం చెప్తున్నాం, ప్రతి నెల చెప్తున్నాం, కానీ మన సంవత్సరే రావట్లేదు. రావటానికి ప్రయత్నం చేయండి. ఒక అరగంట అయినా సరే మీరు నాకు కనపడితే సంతోషం. అది కనుక మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే వాళ్ళు అంత బలపడతారు. మనం ఎంత తక్కువగా ప్రార్థన చేస్తామో వాళ్ళు అంత బలహీన ఉంటారు. బలపడాలన్నా బలహీన అవ్వాలన్నా మన చేతిలోనే ఉందన్నమాట. అందుకని మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మన శిరీష్ యొక్క కుటుంబం కొరకు, వారి పిల్లల కొరకు, అలాగే రవాణా కొరకు, మరి ఆ కుటుంబం కొరకు ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అలాగే ఎఫ్సి కుటుంబం కొరకు, పిల్లల కొరకు, కిసి కొరకు, అగ్గి కొరకు మరి ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే దాని నా కుటుంబం కొరకు, మరి వారి పిల్లలు చిన్న కొరకు, మనుష్య కొరకు. మనుష్య మరి దేవుడిలో ఉద్యోగం చేస్తున్నాడు. మరి దేవుడే దానికి తోడుండి నడిపించలాగిన మరి ఆ కుటుంబం కొరకు మరి ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఎఫ్సి వాళ్ళ బాగున్నారు, ఆయన ఆరోగ్యం కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అలాగే నాగాని కుటుంబం కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఆయన కూడా బాగా బలహీనుడై ఉన్నాడు. దేవుడే బలపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాగిన నాగాని కొరకు, వారి పిల్లల కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అలాగే మన లాజరు, ఆయన పేరు కోటేశ్వరరావు, ఆయన బాగా బలహీనుడై ఉన్నాడు. కనుక మరి ఆయన జ్ఞాపకం చేసుకొని ఎక్కువగా ప్రార్థించాలి. ఆయనకు షుగర్ 450, 500 ఉంటుంది. క్షణంగా ఆయన పెరిగిపోతుంది. అంత భయంకరమైన పరిస్థితులు మరి మనకు ఎదురవుతున్నాయి. కనుక మరి మనం ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. మరి జ్ఞాపకం చేసుకుని మరి ఆ లాజరు గారి కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినాక ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. భార్య కొరకు, పిల్లల కొరకు ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అలాగే మా అమ్మగారి కొరకు కూడా ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మరి ఈ మధ్య మోకాలు కొంచెం నడవలేని పరిస్థితి లేదు. మరి దేవుడు దేవల్ల కొంచెం శక్తి ఇచ్చాడు దేవుడు. ఇంకా కాలు బాగా స్వస్థపడలాగా మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అలాగే మన మరియమ్మ కుటుంబం కొరకు, ప్రసన్న చిన్నపిల్లల కొరకు ఎక్కువగా మరి ప్రార్థన చేద్దాం. అలాగే యేసుప్రభు వారి కుటుంబం కొరకు, వారి పిల్లల కొరకు ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అలాగే ఇతరుల గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి పిల్లల కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అలాగే మరియక్క కొరకు, వారి కుటుంబం కొరకు, పిల్లల కొరకు ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అలాగే మన సంఘంలో ఉన్న యవన బిడ్డలందరి కొరకు, అనిత కొరకు, మరి వారి భర్త గారి కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ దేవుడు తీర్చడానికి, వారికి దేవుడు గర్భఫలం ఇచ్చడానికి మరి అనిత కుటుంబం కొరకు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. అలాగే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం. అది ఎవరు బిడ్డలు ఉన్నారు? అమలు కొరకు, సుమా కొరకు, అలాగే వెంకటేష్ కొరకు, ఏంజల్ కొరకు, కెరీర్ కొరకు
అలాగే సురేంద్ర, ప్రసన్న, ద్రాక్షావళి మన ఎవరి బిడ్డలందరి కొరకు మనం ఎక్కువగా ప్రార్థించేద్దాం. జ్ఞాపకం ఉంచుకోండి. 3వ బుధవారం మనం అందరం కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. కనుక ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికలను ముగించుకుంటాం. ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా, యేసయ్య స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఆయన. మా తండ్రి, జీవాధిపతి, జీవము గల యేసయ్య స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలపు ఆదివారం ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభువా. ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారు, ఏ ఎక్కడలో ఉన్నారు, ఏ సమస్యలలో ఉన్నారు నాయన, మీరు చూస్తున్నారు ప్రభువా. మీరు చూచుచున్న దేవుడు నాయన. మీ బిడ్డలను మీరు చూడండి. వారి ప్రతి సమస్య నుంచి, ప్రతి అక్కల నుంచి, ప్రతి బాధల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని సంతోషంతోనూ, సమాధానంతోనూ, ఆనందంతో నింపి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. బలహీనైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. ఈ సన్నిధి, ఈ సమాధానంతో మమ్మల్ని నింపండి, ఆశీర్వదించండి నాయన. బిడ్డల ప్రభు తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా వారికి మార్గమంతటిలో తోడేయండి, నడిపించండి. మీ చిత్తమైతే మరలా మేమందరం ఈ రీతిగా కలుసుకొని కూడుకొని ఈ నామాన్ని స్తుతించుకునే భాగ్యాన్ని, ఆరాధించుకునే భాగ్యాన్ని మీరే మాకందరికీ అనుగ్రహించి దీవించి సహాయం చేయాలి. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయ్యుండి నడిపించి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి పంపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.